విజయవాడలో వినాయక చవితి ఉత్సవ వేడుకలో సందడి నెలకొంది. వాడవాడలో వెలుస్తున్న చవితి పందిళ్లలో గణనాథుని విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. ఈ ఏడాది బెజవాడలో 72 అడుగుల భారీ గణపయ్య ప్రజలను అనుగ్రహించనున్నారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ఆకారంలో మట్టి మహాగణపతి కొలువు తీరనుంది. మన దేశంలో గణేశోత్సవాలకు ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ నగరం గుర్తుకొస్తుంది. ఇక హైదరాబాద్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అదే స్థాయిలో మహాగణపతిని నవ్యాంధ్రప్రదేశ్లో నెలకొల్పి గణేష్ భక్తుల ఆకాంక్ష నెరవేరుస్తుంది డ్యూటీ గణేష్ సేవా సమితి. 2015లో 63 అడుగులు, 2016, 17 సంవత్సరాలలో 72 అడుగుల విగ్రహాలను నెలకొల్పి ఖైరతాబాద్ గణపతిని మైమర్పించే విధంగా బెజవాడ గణనాథుడిని తీర్చిదిద్దింది డ్యూటీ గణేష్ సేవా సమితి. అయితే గత ప్రభుత్వంలో హిందూ పండుగలకు సరైన ఆదరణ లేక 5 సంవత్సరాలుగా గణపతి ఉత్సవ వేడుకలను నిర్వహణ సాధ్యం కాలేదని డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్ మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చవితి ఉత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలియజేశారు. ఈ క్రమంలో విద్యాధర్పురం సితారా సెంటర్ సమీపంలో సుమారు 12 ఎకరాల ప్రాంగణంలో 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ మహాగణపతి కొలువు తీరుతున్నట్లు పేర్కొన్నారు. 13 టన్నుల ఇనుప చువ్వలు, 9 టన్నుల బాంబే మట్టి, 2 ట్రాక్టర్ల ఇసుక, 2 కట్టల జనపరాలను ఉపయోగించి మహాగణనాథుడిని భక్తుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారాలతో ఈ ఉత్సవాలకు రెడీ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు సోమవారం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం ఇదే గ్రౌండ్లో విగ్రహ నిమజ్జనం కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం విగ్రహ మట్టిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఎస్ న్యూస్కి తెలియజేశారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో గతంలో 3 సంవత్సరాలు అంగరంగ వైభవంగా 72 అడుగుల 63 అడుగుల మట్టి వినాయక ఉత్సవాల్ని ఘనంగా చేశాం. అలాగే గత ప్రభుత్వ ఇబ్బందుల కారణంగా 5 సంవత్సరాలు కార్యక్రమాలు ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గ్రౌండ్లో సితారా సెంటర్లో విద్యాధరపురం దగ్గర బస్ డిపో పక్కన ఉన్న గ్రౌండ్లో 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంగరంగ వైభవాలుగా హోమాలు, వ్రతాలు, కళ్యాణాలు, అభిషేకాలతో కూడిన వివిధ రకాల హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. దీనిలో లక్షలాది మంది జనం పాల్గొనేలాగా 25 నుంచి 30 లక్షల మంది జనం వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ప్రసాద వితరణ, మంచినీళ్ళ ఫెసిలిటీసు, క్యూ లైన్లు వచ్చేసి హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా వృద్ధులకి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విఐపీల కోసం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక రకాల రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ కళాకారులు కానివ్వండి, సినీ ప్రముఖులు, సినిమా యాక్టర్లు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, అలాగే టీవీ అధిపతులు, మీడియా అధిపతులు కానివ్వండి, వివిధ రకాల వ్యాపారవేత్తలు కానివ్వండి, రాష్ట్రంలో పేరు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రౌండ్ను ప్రిపేర్ చేసి అన్ని రకాల కార్యక్రమాలకి ఎంతమంది వచ్చినా కూడా తట్టుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేయడానికి సంసిద్ధమవుతాం. మేము 2015వ సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి అనేది స్థాపించినప్పటి నుంచి ఈ 63 అడుగుల విగ్రహంతో ఈ వినాయకుడిని తయారు చేయటం, మట్టి విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టాము. తర్వాత 2016లో 72 అడుగులు, 2017లో కూడా 72 అడుగులు మట్టి వినాయకుడిని తయారు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యావరణం రక్షించాలని మెయిన్ సదుద్దేశంతో మట్టి వినాయకుడిని అందరికీ ఆదర్శంగా మేము తయారు చేయడం జరిగిందండి. తర్వాత ప్రభుత్వం మారటం, సరైన వసతులు కల్పించకపోవడం వల్ల మేము ఈ వినాయకుడికి చేసుకోవటం ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు 11 ఎకరాల సువిశాలమైన ప్లేగ్రౌండ్ సితారా సెంటర్లో గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం, అది మాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము 72 అడుగులతో గత వైభవాన్లుగా మళ్ళీ సేమ్ అమరావతి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా చక్కగా వెలసిల్లాలని కోరుకుంటూ మళ్ళీ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేస్తాం. దీన్ని పూర్తిగా మట్టి, జనపనార, ఊక, ఇసుక, గన్నీ బ్యాగ్స్, అలాగే బాంబే క్లే తోటి తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా తయారు చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. మేము ఈ 72 అడుగుల వినాయకుడు మట్టితో తయారు చేస్తున్నామండి. మరియు 9 రోజులు అంటే 7వ తారీఖు ఉదయం నుంచి మీకు 16వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి. మీకు ఈ ఉత్సవాలు యోగశాల ఉత్సవాలు, కళ్యాణము, మరి దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి మహత్తరమైన 72 అడుగుల విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనిది పెడతాం జరుగుతుంది. అమరావతి మన స్టేటు రాజధాని బాగా తొందరగా అభివృద్ధి చెందాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అని అనేక హోమాలు, యజ్ఞాలు చేస్తున్నాము. దీనికి ప్రజల సహకారంగా మీరు కంపల్సరీగా అందరూ వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వచ్చి ఈ వినాయకుడికి దర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం.